నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కెట్ వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న వంశకృష్ణ ఎన్నికల ప్రచారం బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. సీఎం జగన్ ను ఇంటికి పంపించాలన్నదే అన్ని పార్టీల లక్ష్యం. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. అరవింద్ కేజ్రీవాల్ ను తక్షణమే విడుదల చేయాలి. విశాఖలో ఆప్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షల నిర్వహణ. డీటెయిల్స్ చూస్తే జీవీఎంసీ 32వ వార్డులో మార్కెట్ తరలిపోకుండా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ విపక్షంలా ధర్నాలు చేసి జీవీఎంసీ పోలీసులతో పోరాడారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 32 వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు లాంటి దుర్మార్గుడు వ్యాపారుల పొట్టకొట్టబట్టే వాళ్ళు ఉసురు పోసుకున్నాడన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి ఎన్నో అరాచక పనులు చేశారని, అందుకే అక్కడ ఇమడలేక జనహృదయ నేత జగనన్న పార్టీలో చేరారన్నారు. జగన్ ప్రభుత్వంలో దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చేపల మార్కెట్ కు షెడ్లు గేట్లు వేయించి మా మత్స్యకారులకు భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పచ్చినపల్లి రాము, దేవా, కృష్ణవేణి, రమేష్, వాసుపల్లి బంగారమ్మ, శ్రీనివాస్, గోవింద్, చందు, అశోక్, కోటి, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణంలో కానీ, వాళ్ళకి కావాల్సిన బోరింగ్లు అందించడంలో కానీ, ఈ మార్కెట్లోనికి అన్ని రకాల సదుపాయాలు అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇది 2-way చేయడం కోసం అని చెప్పేసి ఆ రోజుల్లోని మార్కెట్ అంతా కూడా ఎత్తేద్దాము అన్న దిశగా వెళ్తూ ఉంటే, నేనేమో 2-way ఉండాలి, వ్యాపారాలు జరగాలి. అసలు వ్యాపారాలు అంటేనే ఎక్కడ ఏ మార్కెట్లు వెళ్ళినా సరే, పూర్ణ మార్కెట్ కానీ ఏ మార్కెట్లు వెళ్ళినా సరే, ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలోనే ఎక్కడికి ఏ మార్కెట్లు వెళ్ళినా సరే ఆ యొక్క. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ చేపడుతున్న ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుంది. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డులోని గోకుల్ పార్కు, శ్రీరంగపురం ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగానే వంశకృష్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగున హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. అనంతరం వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 2 సార్లు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ, వార్డు జనసేన అధ్యక్షుడు శ్రవణ్, టీడీపీ అధ్యక్షుడు ఉరుకుటి గణేష్, ముఖ్య నాయకులు అనురాధ, మాన్యాల శ్రీనివాస్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో 29వ వార్డు శ్రీరంగపురం ప్రాంతం తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడే మా వాళ్ళు అందరూ చెప్పారు మీకు. ప్రతి ఒక్కరూ ఆర్తలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీ విజయం తథ్యం
మీరు మా ఇంటికి రావసరం లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తేవడానికి ప్రయత్నం చేయండి, ఈ పొల్యూషన్ బారి నుంచి కాపాడండి, మీరు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, మోడీ గారి మీద నమ్మకం ఉంది. ఈయన ఒక్క ఛాన్స్ అని చెప్పి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మీ మీద నమ్మకంతో ఈ రాష్ట్రం కానీ ఈ శాఖ అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు శుభ్రంగా ఉండాలన్నా కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఆ ముగ్గురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అద్భుతమైన పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను ప్రాణం కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి పంపించాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఆదివారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు. ఏపీలో 2014-2019 వరకు మాత్రమే అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా దారి మళ్లించిందన్నారు. గిరిజన ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దుర్వినియోగం చేశారన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాల నివారణకై కేంద్ర నిధులు వెచ్చించిన వాటిని కూడా పక్కగా అమలు చేయలేదని ఆరోపించారు. ఏమండి, ఇప్పుడు అందరి సంకల్పం ఒకటే, అందరి ఫోకస్ ఒకటే. 1000 తలల నరకాసురుడు ఉన్నాడు అక్కడ. ఆ నరకాసురు వధ అన్నది 100% అందరూ కూడా చూస్తుంది. ఈరోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు. ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో, కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది. ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది. ఈ విభేదాలు ఏమీ కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్. డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవు. అందరూ కలిసి పనిచేస్తారు. అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు. థ్యాంక్ యూ. చాలా విషయాల్లో అట్లాగ ఉందండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ, ఒక్క అడుగు ముందుకు కానీ ఈ 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు. అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు 27 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో 3, 4 తిరగడం చూస్తున్నాం. మిగతా అన్ని కూడా కనీసం డ్రైవర్లు, పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలన పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే సప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది, డైవర్ట్ చేసేసింది. అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగకపోవడం మనం చూస్తున్నాం. అండ్ 25,000 కోట్లు ప్రతి గిరిజనుడికి ఒక గృహం కల్పించాలి, ఒక గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ 5 సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ROFR పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేసింది. మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఉజ్వల్ యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా పనిచేయకపోవడం, వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం 2 సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే మనం అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమ అరెస్ట్ నుండి తక్షణమే విడుదల చేయాలని దేశమంతటా చేస్తున్న ఉపవాస దీక్షలలో భాగంగా ఆదివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖ విభాగం ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, భారత్ బచావ్, ఇతర ప్రజా సంఘాల సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షీర రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అంధకారంలోకి తోస్తుందని అన్నారు. విజ్ఞానవంతులైన నాయకులు కేజ్రీవాల్ ని బేషరతుగా విడుదల చేసేంత వరకు దేశమంతటా ఉద్యమాలు జరుగుతాయన్నారు. ఆప్ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ పైల రమేష్ రాజు, ధనాల కోటి రమణ, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి రామ సంతోష్, భీమిలి ఇన్ఛార్జి నిమ్మకాయల భాస్కర్, కార్మిక విభాగ జాతీయ కార్యదర్శి బురద రాజ్యనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు అనిల్ పాత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో అమ్ముతున్న బీజేపీ విధానాలను వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యవాదులను అరెస్టు
చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు కార్పొరేట్ కి ఊడిగం చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్ కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టును ఖండించండి. కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టును ఖండించండి. కేజ్రీవాల్ జిందాబాద్ జిందాబాద్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నియంత్రిత పాలన నశించాలి. రాజ్యాంగ హక్కులకు తూట్లు పడుతున్న బీజేపీ డౌన్ డౌన్. నేను సిర రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అరవింద్ కేజ్రీవాల్ గారిని కిందటి నెల 21వ తారీఖుని ఢిల్లీలో ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా అరెస్ట్ చేశారు. ఒక అక్రమ లేని కేసుని రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు అధ్యక్షులు దాసరి దుర్గారెడ్డి, పంపాన రాజలక్ష్మి, అప్పారావుల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో 50 మంది చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అభివృద్ధి కూడా ప్రజలు గమనిస్తున్నారని, ఈ పరిస్థితులను చూసే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి విజయవంతంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, విమంగవేణి కృష్ణవేణి, సిహెచ్ ఎర్రపి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిన్నతల్లి సుహాసిని, కవిత, ధనలక్ష్మి, చంటి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మరియు సౌత్ ఇన్ఛార్జ్ అయిన అన్న గండిబాబుజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సౌత్ 32వ వార్డులోని తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి, ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన వంశీకృష్ణాన్ని గెలిపించుకోవడానికి ఈరోజు 32వ వార్డులోని అధికంగా పార్టీలో జాయిన్ చేయడం జరిగినది. అలాగే మా యొక్క టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘ నాయకులు, కమిటీలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసి అన్న గండిబాబుజీ గారి ఆదేశాల మేరకు వంశీకృష్ణాన్ని గెలుపుకి పోరాడతామని చెప్పి మీ అందరి తరపున నేను తెలియపరచుకుంటున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులోని వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, జనసేన నాయకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సందర్భంగా ఆయా కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 39వ వార్డుకు చెందిన కోటవీధి పొట్టి శ్రీరాములు సేవా సంఘం విజయ గణపతి ఆలయ కమిటీ అధ్యక్షుడు మైలపల్లి తాతారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. జనసేనలో చేరిన వారిలో కొండడ శ్రీనివాస్, జాగాల సత్యబాబు, ఆనంద్, రాజేష్, రోహిణి, ఉమా, మంగవేణి, నయమునిష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ బి శెట్టి వసంతలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వంశీ అన్న నాయకత్వం బాగుంటుందని నమ్మకంతోనే వీరంతా పార్టీలో చేరారన్నారు. ప్రభుత్వ పాలన మారాలన్న లక్ష్యంతోనే మేమంతా జనసేనలో చేరామన్నారు. సతీష్ మీటింగ్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. తమ్ముడు జెండాలు ఫుల్ ఉన్నాయా?
జై జనసేన. ఈరోజు 39వ వార్డు కోట వీధి నుంచి అలాగే పాత పోస్ట్ ఆఫీస్ నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే తపనతోనే మేడ్ ఇన్ ఇండియా ఆల్బమ్ ను ప్రవేశపెట్టామని బీజేఆర్ ఈవెంట్స్ అధినేత జ్యోతి కొత్తపల్లి అన్నారు. నగరంలోని మురళీనగర్ లో పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి అవసరమైన అన్ని రకాల శిక్షణ అందిస్తున్నామన్నారు. భారతదేశంలో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, దీని కారణంగా చాలా మంది ఉద్యోగం ఉపాధి రంగాలకు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని, అటువంటి వారికి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే లక్ష్యంతో తొలి విడతలో 20 మందితో ప్రత్యేకంగా ఆల్బమ్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు జ్యోతి కొత్తపల్లి. ఈరోజు నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నాను మేడ్ ఇన్ ఇండియా ఆల్బమ్ కోసము. సో ఇది ఇండియాకి రిప్రజెంట్ చేస్తుంది. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది పర్టికులర్గా ఓన్లీ ఫర్ ద ఇండియా కోసం నేను చేస్తున్నానండి, నాట్ ఫర్ ఎనీ అదర్ కాజ్ అయితే కాదు. సో అంటే ఈ రోజుల్లో వంశపారపర్యం వంటి కంటి వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ వీరేందర్ అన్నారు. విశాఖలోని వంశపారంపర్య కంటి వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు కార్నియల్ మచ్చలు, పుట్టుకతో కంటి శుక్లం, గ్లూకోమా, రైటినిస్ పిగ్మెంటేనా వంటి వ్యాధి లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జన్యుపరమైన ఇబ్బందులు గుర్తించి సలహాను అందించడం ద్వారా భవిష్యత్ తరాలకు దృష్టిని కాపాడుకోవడంలో సహాయపడుతుందన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎలా తెలుసుకోవచ్చు ఇది హెరిడిటరీ ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం తేడా ఉంది, మోస్ట్ బెటర్ ఉందా, ఓకే ప్రాబ్లం వస్తుంది, మేబీ ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాగే కరెక్ట్ మీకు తెలుసు శుక్లం, ఇప్పుడే మేము దానికోసం ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. పుట్టెంతోనే మీకు ఉండొచ్చు, లేదంటే 10 yearsకి 15 yearsకి తెలుస్తుంది. 10 year old చైల్డ్ 10 year అది తక్కువ అయిపోయి 15 ఉంది, ఒక చార్ట్ లాగా రాసుకుంటాం. ఈ రైట్ సైడ్లో ఇప్పుడు స్నైడ్ గారు హైదరాబాద్ నుంచి చెప్తారండి. అట్లా మంచి ఆటిజం డామినెంట్ అంటే ఒక జనరేషన్ కాపింగ్ లో తేడా ఉంది, తర్వాత కూడా అది బయట పడుతుంది, అదే ఆటిజం. మేము ఈసారి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో హెరిడిటరీ ఐ డిసీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అంటే హెరిడిటరీ ఐ డిసీజ్ అంటే ఏంటి, కంటిలో ఉన్నట్టు చాలా రకాలకి జబ్బు ఉంటాయి. దాంట్లో కొన్ని అలా ఉంటాయి, అదే వారసత్వంలో జనరేషన్ టు జనరేషన్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి చిన్న వయసుకి వచ్చింది శుక్లం, చిన్న వయసుకి వచ్చింది నీట్ కసు, కంజైటల్ గ్లోకోమా, మెల్లకన్ను, నరాల సంబంధి ప్రాబ్లం, చిక్రీ ప్రాబ్లమ్స్, కంటికి లెన్స్ వేరే పక్కన జారిపోవడం, లెన్స్ అబ్లక్సేషన్, అలా రకాలకి ప్రాబ్లమ్స్కి చాలాసార్ హెరిడిటరీ బేసిస్ ఉంటుంది. దానికి హెరిడిటరీ ఐ డిసీజ్ అంటాం. ఈ రకాలకి ప్రాబ్లమ్స్ జెనెటిక్ బేసిస్ వల్ల ఉంటాయి. మన శరీరం విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ గెలుపునకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేయాలని సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగున ప్రారతులిస్తూ బ్రహ్మరథం పట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎంతో పట్టున్న సీతంరాజు సుధాకర్, విల్లూరి భాస్కర్ రావు, ఉరుకుటి నారాయణరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కూటమి అభ్యర్థులైన వంశీ, శ్రీభరత్ను ఖచ్చితంగా గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని ఈసారి జరిగే ఎన్నికల్లో వంశీని గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలపరిచిన అభ్యర్థి శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన దక్షిణ నియోజకవర్గంలో
టీడీపీ బీజేపీ జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పది సంవత్సరాల ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ పరిపాలన కొనసాగించడం జరిగింది. మన రామకృష్ణ జంక్షన్ వరకు సుమారు 8 మెయిన్ హోల్స్ కానివ్వండి. మనస్ఫూర్తిగా ఈ యొక్క తల్లి ఆశీర్వాదాలు పొంది తల్లి ఆశీర్వాదాల గురించి ఆ దుర్గా తల్లి ఆశీర్వాదాలు ఉండాలని ఆ వెంకటేశ్వర గారు కానీ అలాగే బాలకృష్ణ అల్లుడు గారు ఎన్ఎస్ మూర్తి గారు మరమర గారు ఈ రోజు జరిగిన ఊరేగింపు దిగ్విజయంగా పూర్తి చేసిన జన సైనికులకు మరి తెలుగుదేశం కార్యకర్తలకు మరి నా అభిమానులకి అందరికి కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గారమ్మ గుడి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో తన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. పరిశ్రమలు రాక ఉపాధి లేదన్నారు. చెత్త పన్ను విద్యుత్ బిల్లుల పెంపుతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో విశాఖ వెనుకబడిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని చూడండి. గత దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు బలపరిచిన అభ్యర్థి శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన దక్షిణ నియోజకవర్గంలో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వంశకృష్ణ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బుత్స రామిరెడ్డి అన్నారు. వార్డులోని కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఈ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేశామని, పూర్ణ మార్కెట్ సైతం 7 కోట్లతో మరింత అభివృద్ధి చేశామని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. వార్డులు అన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వంశకృష్ణ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని చూడండి. గత దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు బలపరిచిన అభ్యర్థి శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పది సంవత్సరాల ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ పరిపాలన కొనసాగించడం జరిగింది. మన రామకృష్ణ జంక్షన్ వరకు సుమారు 8 మెయిన్ హోల్స్ కానివ్వండి. అలాగే ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మా వంశకృష్ణ గారికి, అలాగే బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా ఈ ఒక వార్డులో మంచి అభివృద్ధి చేసాం. పార్టీ ఉన్నప్పుడు రైతు బజార్ కట్టాం, అలాగే సిఆర్ జన్స్లో ఇల్లు కట్టాం,
కల్లుపాకలు 630 పట్టాలు ఇచ్చాం. పూర్ణ మార్కెట్ కూడా 7 కోట్లు శాంక్షన్ చేసాం. అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, అది ఆపాం. ఇప్పుడు పిప్పిరిపేట సంస్థ ఒకటి, జనతా బజార్ సంస్థ ఒకటి, రైతు బజార్ సంస్థ ఒకటి ఉంది. త్వరలో అన్న గెలిచిన వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఒకటే ఈ కాన్స్టిట్యూషన్. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందని, దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా పైడి తెల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచే పార్టీ వైసీపీ అని, పేద ప్రజలను ఉన్నత స్థాయి తీసుకొచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల రూపంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ల ఖాతాలో జమ చేశారని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని అన్నారు. గాజువాకని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొదలవుతుంది. సైడ్ ఇవ్వండి అందరూ కూడా. మణిచంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్కి వెళ్ళిపోయారండి ఇది అన్నారు. ఒకరంటే మేము డిపార్ట్మెంట్లో ఓటు వేయలేదంటే ఆయన నన్ను చూసి నమస్కారం పెట్టలేదు, అందులో ఓటు వేయలేదని చెప్పేశాడు. అంతే డిపార్ట్మెంట్ ఓటు నన్ను చూసి నమస్కారం పెట్టలేదండి. ఎక్కడ 10 మంది సాధ్యమా దేవుడా? ఢిల్లీ వేదికగా మిస్ అండ్ మిసెస్ ఇండియా పోటీలో ఉత్తరాంధ్రకు చెందిన కొనతాల భాగ్యలక్ష్మి 2 అవార్డులు సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖ నగరంలోని ఆమెకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభా నిర్వాహకురాలు కొత్తపల్లి జ్యోతి పైడి రజని మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మిసెస్ ఇండియా చార్మింగ్ 2024 అవార్డుతో పాటు బ్యూటీ విత్ హార్ట్ 2024 అవార్డు కైవసం చేసుకుందన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని వారంతా ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన ఎదుగుదలకు తన కుటుంబ సభ్యులు అందించిన సంపూర్ణ సహకారాలు మరువలేనివన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి కొనతాల. 2022 మిస్సెస్ ఉత్తరాంధ్ర, 2023 మిస్సెస్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 2024 మిస్సెస్ ఇండియా టైటిల్ విన్నర్తో ఈరోజు నేను మీ ముందు నిల్చుని ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ కూడా తనలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకొని రావాలి. అది ఒక బ్యూటీ పేజెంట్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, ఏ రంగంలో అయినా తన మనసుకి నచ్చింది చేయడానికి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, పేరుకి నేను చీపురుపల్లిలో ఉన్నా సరే వైజాగ్ ప్రజలందరూ కూడా నాకు ఆప్తులే. నిజంగా నేను వైజాగ్లో ఉంటే ఎంత బాగున్ను అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి కలుగుతుంది. ఎందుకంటే నా మీద వైజాగ్లో ఉండే ప్రజలందరూ చూపించే ఆదర అభిమానాలు అటువంటివి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఉండే అమ్మాయి మాత్రమే ఆలోచించితే కరెక్ట్ కాదు, దాని వెనకాతలో సపోర్టింగ్ కూడా అలాగుండాలి. ఈరోజు నాకు ఆ సపోర్ట్ మా హస్బెండ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చారు కాబట్టే ఈరోజు నేను మీ ముందున 3 సంవత్సరాల నుంచి కూడా రన్ చేసి విన్నర్స్ అయ్యి ఇలా నిల్చోగలుగుతున్నాను. మార్కెట్ వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న వంశకృష్ణ ఎన్నికల ప్రచారం బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. సీఎం జగన్ ను ఇంటికి పంపించాలన్నదే అన్ని పార్టీల లక్ష్యం. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.
అరవింద్ కేజ్రీవాల్ ను తక్షణమే విడుదల చేయాలి. విశాఖలో ఆపు ఆధ్వర్యంలో ఉపవాస దీక్షల నిర్వహణ. ఇవి ఈనాటి వార్తలు. మరో బిడ్డలతో మళ్ళీ కలుద్దాం.